శ్యామశాస్త్రి వారి స్వరజితి భైరవి రాగంలో. చెప్పాను కదా దీని ప్రత్యేకత. ప్రతి చరణం కూడా సా, తర్వాత చరణం రీ, తర్వాత చరణం గా, ఇలాగా సరిగమ పదని. ఇది ఒక విన్యాసం స్వరంతో. అంటే ప్రత్యేకంగా చూపిస్తేనే కదా గాయకుడికి ఆనందం, వినేవాళ్ళకి ఆనందం. ఇది నేను చూపిస్తాను కొంచెం. శ్రీ అంబ శ్రీ అంబ అనుదినము మరువగనే నీ పాదములది కనుజునమితి నే శ్రీ కంచిక శ్రీ అంబ సరి నిదరి నిరి సని దమ ద నీ సారి కుందరదన కోవలయనయన తల్లే రక్షించు శ్రీ గరి గజ ని గరి సరి నిరి సని నీ గరి ಕಂಬುಗಳನಿ ರಜಿಕೂರ ಇಂದು ಬದನ ಮಾಯಮ್ಮಕ ಶ್ರೀ ಅಂಬ ಗರಿ ಸರಿ ನೀ ಸರಿ ಗಮ ಪಗರಿ ಗಮ ಪಾದ ಮಗರಿ ಸ ನೀ ಗರಿ ಗ ಮಾಪದ ನೀದ ಪಾಮಗರಿ ಸ ಕುಂಭಕುಜ ಮದ ಮಾತಗ ಜಗಮ ಪದ್ಮ ಹರಿ ಶಂಭುನುತ ಪದ ಶಂಕರಿ ನೀವು ನಾ ಚಿಂದಲ ವೇಗದಿ ಚಮ್ಮ ಈ ಪೊಡುಕ ಶ್ರೀ ಮಾಪನಿದಮ ಪದ ಮಗರಿ ಗಮ ಪ ಗವ ಮಗರಿ ನೀ ಸರಿ ಗಮ ಪ ಧನಿ ಸಪ ಸಾನಿ ದ ಪ ಮಗರಿ ಶ್ರೀ ಅಂಬ ಭಕ್ತ ಜನ ಕಲ್ಪಲತಿ ಕರು ನಾಲಯ ಸದಯ ಗಿರಿಧನಯಕ ಭವ್ಯೆ ಶರಣ ತೋಡುಗದ ತಾಮಸ ಮುಸೇಯಗವರ ಮೋಸರುಕ ಶ್ರೀ అంబ. ఈ విధంగాను ఈ స్వరజితి ఇప్పుడు దాకా నేను సరి గమ పాడను. ప ద ని శ ఇలాగ చివరి దాకా కూడా ఇలాగ 8 స్వరాలు సా నుంచి మొదలుపెట్టి మళ్ళీ
పై లెవెల్లో సాదాకా చేసి శ్యామ కృష్ణ సహోదరి శివ శంకరి పరమే అని అక్కడ అలాగే దానిలో పడతారు. చివర్లోను భైరవి కావవే ఇప్పుడు నన్ను శ్రీ భైరవి, ఈ రాగం పేరు కూడా అద్భుతమైన స్వరజిత్. సాధన చేసి పాడుతూ ఉంటే ఇంకొక లోకంలోకి ఇది తీసుకువెళ్ళిపోయే స్వరజిత్. ఇదే కాదు, రావే హిమగిరి కుమారి అది కూడాను, ఎదుకుల కాంబోజులో కూడా కామాక్షి, ఇవన్నీ కూడా ఈ 3 స్వరజితుల్ని కూడా మహాపండితులు అయితే మాత్రమే పాడగలరు అని ఒక నానుడి ప్రజల్లోకి ఇది వ్యాపించింది. ఇది ఊరికే మీకు రుచిగా చూపిద్దాము ఎలా ఉంటుంది అన్నది చేశాను, కానీ కొంత సాధన బాగా చేస్తే కానీ ఇది